విష్ణు గారు, ఓకే, నేనేం అడగాలో నాకు అర్థం కావట్లేదు విష్ణు గారు, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? దాంట్లో చాలా డెప్త్ ఉంది నేను అన్న మాటలో. నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం విష్ణువర్ధన్ గారు, మీరు అసలు వాళ్ళ సీట్లు షేరింగ్లు అవన్నీ డిస్కషన్ అటువైపు జరిగిపోతుంది. అసలు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, పొత్తులో ఉన్నారా లేరా, రేపో ఎల్లుండే డెసిషన్ అంటున్నారు, ఒంటరి అని చెప్పి మీరేమో 25 పార్లమెంట్ స్థానాలకు 25 ఆఫీసులు ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారా, లేదు మొత్తం అంతా అందరూ వాళ్ళంతా అయిపోయి లాస్ట్ మినిట్లో వచ్చి మనం వాళ్ళ సంగతి చూద్దాం అనుకుంటున్నారా, ఏంటి అసలు? రజనీ గారు నమస్తే, అందరికీ నమస్కారం. బీజేపీ జాతీయ పార్టీ, మిగతా పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు. బీజేపీ జాతీయ పార్టీగా మా పార్టీ ఇచ్చినటువంటి సూచన ఒకటి, జనసేన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నాయి, ఎన్డీఏలో భాగస్వామి. మా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి మిత్రుడు ఒక్కటంటే ఒక్క మీటింగ్ మీతో సీట్ల షేరింగ్ గురించి, ఇంకో షేరింగ్ గురించి, మేనిఫెస్టో గురించి అసలు ఏమన్నా మీతో చర్చలు జరిగినట్టు నేను ఎక్కడ వార్త వినలేదు. అక్కడ మీటింగ్లు అయిపోతున్నాయి, షేరింగ్లు అయిపోతున్నాయి, అధికార మార్పిడికి సంబంధించిన ఆలోచనలు జరుగుతున్నాయి. మేనిఫెస్టో ఉమ్మడి ప్రకటన 14వ తారీఖు చేయాలనుకుంటున్నారు, 11వ తారీఖు లిస్ట్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఏంది ఇది మరి? మీతో అక్కడితే ఒక మీటింగ్ కూడా జరగలేదు కదా, మీరేమో ఇంకా పొత్తు కలిసి ఉన్నామని చెప్తున్నారు. బీజేపీ ఈ దేశంలో భారత సైనికులు పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేశారు. సర్జికల్ స్ట్రైక్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఈ దేశ ప్రజలకు, ప్రపంచానికి, పాకిస్తాన్కి కూడా తెలిసింది. అట్లా భారతీయ జనతా పార్టీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఎందుకు అనుకోకూడదు? మీరు ఎవరి మీద చేస్తారు? తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇప్పుడు బీజేపీ జనసేన మాట్లాడుకోలేదని మీరు ఎందుకు అనుకుంటారు? అన్ని టీవీల ముందర మాట్లాడాలి, ఫోటోలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా ఓపెన్ గా కలిసి మాట్లాడుకుంటున్నారు, మీతో మాత్రం సీక్రెట్ గా ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? అంత సీక్రెసీ ఏముంటది? ఇప్పుడు రాజకీయ పార్టీగా, జాతీయ పార్టీగా 2 సీట్ల నుంచి 303 సీట్లు 10 ఏళ్ళు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్, ఈ దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఆంధ్రప్రదేశ్. ఒక బీజేపీ జాతీయ, మీరు వ్యూహం చెప్తున్నా, బీజేపీ అనేటువంటి పార్టీ ఇప్పుడు సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్ టైమ్లు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అన్ని రహస్యాలు మాట్లాడుకునేకే. బీజేపీ తెలుగుదేశం పార్టీ, లేకపోతే బీజేపీ జనసేన, లేకపోతే పొత్తులు ఎత్తులు అవన్నీ టీవీలో ఎందుకు మాట్లాడతారు? టీవీలో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు టీవీలో మాట్లాడతారు. రాజకీయ పార్టీగా జనసేన భారతీయ జనతా పార్టీ మాట్లాడుకోలేదని మీరెందుకు అనుకుంటున్నారు? అవన్నీ ఓకే. ఇప్పుడు హరిరామ జోగయ్య రాష్ట్ర ప్రజల ముందు ఒక ఫజిల్ పెట్టారు. ఏం ఫజిల్ పెట్టారు అని అంటే, కాపు ఓట్లన్నీ పరస్పరం ట్రాన్స్ఫర్ కావాలి అని అంటే కనీసం 60 సీట్లు ఉండాలా, 40 నుంచి 60 ఉండాలా, అధికార షేరింగ్ ఉండాలా అని చెప్తున్నారు. మీ ఆలోచన ఏంటి దాని మీద? ఇప్పుడు బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీగా మేమే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి 2230 బయోడేటాలు తీసుకున్నాం. 25 పార్లమెంటు ఆఫీసులు కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఒకే రోజు అన్ని చోట్ల మేము పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసాం. భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంత అగ్రెసివ్గా ఆలోచిస్తున్నప్పుడు హరిరామ జోగయ్య గారు చెప్పినటువంటి విషయం కానీ, లేకపోతే ఇప్పుడు బొలిశెట్టి గారు చెప్పినట్లు కానీ, ఏ పార్టీ అయినా ఇంకోరిని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పని కాదు కదా. అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. కాబట్టి హరిరామ జోగయ్య గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల విషయంలో ఒక రాజకీయ పార్టీగా అదేం పెద్ద తప్పు అని నేను అనుకోవట్లేదు. అయితే ఒకవేళ వాళ్ళు కలవబోతాము అనుకుంటున్నటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయి, వాళ్ళు అంతర్గతంగా ఏం మాట్లాడుకున్నారు, రేపు ఎన్నికలు గెలిచిన తర్వాత షేరింగ్ ఎట్లుంటుంది అనేటువంటిది అది వేరే సబ్జెక్టు. ఒకటే హరిరామ జోగయ్య గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక బలమైనటువంటి నంబర్ తీసుకోవాలని కానీ, ఎక్కువ సీట్లు గెలవాలని కానీ, అధికారాన్ని షేర్ చేసుకోవాలనేటువంటిది కానీ, అదేమి ఒక రాజకీయ పార్టీగా ఆయన మాట్లాడిన దాంట్లో నా దృష్టిలో ఏం తప్పు ఏమి అనిపించట్లేదు. మేమైతే ఒకటి భారతీయ జనతా పార్టీకి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, బీజేపీ జనసేన కలిసి ఉన్నాయనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు తెలుగుదేశం మిత్రపక్షం అనుకున్నటువంటి ఒక వేదిక మీద నుంచినే నేను ఎన్డీఏలో భాగస్వామి ఉన్నాను, బీజేపీ జనసేనతో కలిసి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు.
మేము కూడా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ, జనసేన అనేటువంటి ఇవి రెండు పార్టీలు కూడా మేము కలిసి ఉన్నాయి, మాకు ఒక వ్యూహం ఉంది అనేటువంటిది. రెండోది బీజేపీగా మేము కూడా ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఎవరు ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ మీద ఆధారపడి బీజేపీతో పవర్ షేర్ చేసుకొని బీజేపీ ఆధారంగానే ప్రభుత్వం ఏర్పాటు కావాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ మేము కూడా ఏర్పాటు చేసిన అండర్లైన్, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అండర్లైన్ యొక్క భావం ఏంటి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో దాదాపు 40 సంవత్సరాలు పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా మేము ఈ దేశంలో చాలా రాష్ట్రాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, అధికారంలో ఉన్నాం, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచినటువంటి 7 సార్లు గెలిచినటువంటి చరిత్ర కూడా మాకే ఉంది. భావం అంటే మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు మాతో ఎవరు పొత్తు పెట్టుకున్నా మా జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది, పొత్తులకు సంబంధించి ఎవరు పొత్తు పెట్టుకున్నా పవర్ అనేటువంటిది 100 సార్లు షేరింగ్ అనేటువంటిది ఉండాలి, మా మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పాటు కావాలనేటువంటిదే బీజేపీగా మేము కోరుకుంటాం. అంటే మీరు బోత్ వైసీపీకి టీడీపీకి చెప్తున్నారు ఇది? ఇప్పుడు అది రిలవెంట్ ప్రశ్నే కాదు మీరు అడిగేటువంటి, ఎందుకంటే రాజకీయాల్లో మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పడాలంటే ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలుగుతాయి, ఒకటి వైసీపీ, 2 టీడీపీ. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన రాజకీయ పార్టీలుగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ప్రొజెక్ట్ చేస్తారు? ఏమన్నా ఈ రాష్ట్రంలో 2 పార్టీలు మాత్రమే అధికారాన్ని ఏర్పాటు చేయగలుగుతారు, either వైసీపీ ఆర్ టీడీపీ. టీడీపీ విత్ జనసేన ప్లస్ మీరు ఉంటారా లేదా అనే విషయం వేరు. ఒకవేళ ఏర్పాటు చేస్తే వైసీపీ నేను సింగిల్ అంటుంది కాబట్టి సింగిల్. మిమ్మల్ని నేను కామెంట్ చేయట్లే రజనీ గారు, నేను మిమ్మల్ని కామెంట్ చేయాలి, చిన్న ప్రశ్న అడుగుతున్నా. ప్రశ్న కూడా కాదులే కానీ ఒక అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ, 14 ఏళ్ళు అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చేశారు, సీనియర్ లీడరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి పార్టీ 1999 నుంచి మాతో పొత్తు పెట్టుకున్నారు. అంతకుముందు తర్వాత 2004లో చూశారు, మీరు 2014 చూశారు, ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పొత్తుల చర్చలు చూస్తున్నారు. మరి అంత బలమైన రాజకీయ పార్టీ అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అవసరం లేదు, మాతో అవసరం లేదు, ఇంకోరు అవసరం లేదు. రెండో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది 2011 నుంచి రాజకీయాలు గమనిస్తే 2014లో ఓడిపోయింది, 2019లో గెలిచింది. ఇప్పుడు ఈరోజు షేర్లకు సంబంధించి, టికెట్లకు సంబంధించి, పొత్తులకు సంబంధించి వాళ్ళు మేము 151 వైనాట్ 175 అని చెప్పే డైలాగులు చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి జనసేన సీట్ల గురించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళను మీరు 60 సీట్లు అడగండి, ముఖ్యమంత్రి పదవి అడగండి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలమైన పార్టీ అయితే బస్తీమే సవాల్, ఇంకా 10 పార్టీలు కలిసి రండి అనొచ్చు కదా, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? రోషే గారు ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని అడగట్లేదు. రోషే గారు, రజనీకాంత్ గారు బలమైన రాజకీయ పార్టీగా చెప్పినాడు కాబట్టి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా రజనీకాంత్ గారిని రాష్ట్ర ప్రజలకు TV9 నుంచి ఒక 20 సంవత్సరాలు పైబడినటువంటి ఒక 25 ఏళ్ళ జర్నలిస్ట్గా చెప్పమంటున్నా. ఎందుకంటే బలమైన పార్టీలు అనేటువంటివి నీటి బుడగల్ లాంటి పార్టీలు ఇవి వ్యక్తి ఆధారంగా పనిచేస్తున్న పార్టీలు, కులం ఆధారంగా పనిచేస్తున్న పార్టీలు, కుటుంబాల ఆధారంగా పనిచేస్తున్న పార్టీలు. కాబట్టి ఈ పార్టీలు ఎప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి నిలకడతో ఉండవు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటున్నా. బీజేపీగా నేను చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ కార్యకర్తగా, బీజేపీ లీడర్గా బై ఎలక్షన్ జరిగిన ఆంధ్రప్రదేశ్లో మేము ఎక్కడన్నా ఒక ఎన్నికల్లో మేము పారిపోయామా? రజనీకాంత్ గారు తిరుపతి ఎంపీ ఎలక్షన్ చెప్పండి. ఇప్పుడు రేపు మీరు పొత్తు గనక వెళ్లాల్సి వస్తే, మీ మీద ఆధారపడి మీరు ప్రభుత్వాలు ఏర్పాటు కావాలంటున్నారుగా, పొత్తుకు వెళ్లాల్సి వస్తే ఎన్ని సీట్ల డిమాండ్ ఉండే అవకాశం ఉంది? ఎన్ని సీట్ల డిమాండ్? బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది, పొత్తు ఎవరితో పెట్టుకుంటుంది, ఏ సమయంలో మాట్లాడుతుంది అనేటువంటిది విష్ణువర్ధన్ రెడ్డి స్థాయిలో మాట్లాడే అంశాలు కాదు అవి. కోరిక ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మేము నిర్ణయించేటువంటి అంశాలు కాదు. ఏది కోరిక, ఆలోచన, ఊహ? మేము కోరికలు, ఆలోచనలు, ఊహలు ఒక జాతీయ పార్టీలో
మాకు వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఏంటని ఉండేవి మేము టీవీలో చెప్పం. మేము మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వానికి, మా రాష్ట్ర ఇన్ఛార్జీలకు, మా పార్టీ జాతీయ అధ్యక్షులకు లేదా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆధారంగా కూర్చునేటువంటి ఒక టీం ఉంటుంది. మేము ఆ టీంలో మేము కూర్చొని చెప్తాం తప్ప టీవీలో మేము చెప్తాము ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనేటువంటి విషయం. ఏమంటారు? ఆల్రెడీ చెప్పినట్టు ఆ టీంలన్నీ వచ్చి మాట్లాడటం అంతా అయిపోతుంది కదా. మా అభిప్రాయాలు చెప్పినటువంటి విషయాలు టీవీల ముందర మేము చెప్పం రజనీకాంత్ గారు. మా పార్టీ రెండే చెప్పింది, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి, ఈ రెండు కలిసి పోటీ చేస్తాయని. రెండో వైపు మనం ఎన్ని సీట్లు ఏమి అనేటువంటిది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది కాబట్టి 175 అసెంబ్లీ స్థానాలకు ప్రిపేర్ కామన్నారు, 25 పార్లమెంటు స్థానాలకు ప్రిపేర్ కామన్నారు. మిగతా పొత్తులకు సంబంధించిన అంశాలు ఇతర విషయాలు ఏమైనా ఉంటే బీజేపీ పార్లమెంటు బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. బీజేపీ జాతీయ పార్టీ ఇచ్చిన సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీగా మేము